ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలులో జరిగినటువంటి అక్రమాలపై సిఐడి దృష్టి సారించింది. మార్కెట్ కమిటీలు, జిన్నింగ్ మిల్లుల్లో చేపట్టిన పత్తి కొనుగోళ్ల వివరాలు సేకరిస్తున్నారు. సీసీఐ కాటన్ బేళ్లు, తూకం రైతుల వారీగా ఆరా తీస్తున్నారు. ఆయా మార్కెట్ కమిటీ అధికారులకు లేఖ రాశారు అధికారులు. గేటు ఎంట్రీ, అవుట్ పాస్, ప్రైవేట్ జిన్నింగ్ల వివరాలు సేకరించారు. జీఎస్టీ వివరాలతో పాటు పూర్తి స్థాయి సమాచారం 3 రోజుల్లో కావాలని కోరింది సిఐడి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కేంద్రంగా సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే మరొక వైపు పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విచారణకు సిఐడి సైతం ఆదేశించింది. సిఐడికి సంబంధించిన లెటరు మార్కెట్ కమిటీ కార్యాలయాలకు చేరింది. పూర్తిగా వివరాలు కావాలని సిఐడి లేఖ రాసింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 2024-25తో పాటు 25-26కు సంబంధించిన సంవత్సరాలకు సంబంధించిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కావాలని కోరింది సిఐడి. దీనికి సంబంధించి 22 రకాల వివరాలను అడిగారు. దానికి సంబంధించి ఏదైతే సీరియల్ నెంబర్లు అడిగారు, సెల్లరు, ఫార్మర్ నేము, అదేవిధంగా డేటు, ఇన్వార్డ్ ఎంట్రీ టైము, వెహికల్ నెంబరు, అదేవిధంగా ఫుల్ నేము, ఫార్మర్ ఆధార్, ఈ విధంగా 22 రకాలకు జిల్లా, డిస్టిక్, మండలము, దానికి సంబంధించి విలేజ్, ఎవరైతే రా కాటన్ ఎంత కొనుగోలు చేశారు, క్వాలిటీ ఏంటి, దానికి సంబంధించి పూర్తిగా ఇవన్నీ సిఐడికి సంబంధించిన వాళ్ళు అడిగారు. అదేవిధంగా జిన్నింగ్, ప్రైవేట్ ట్రేడర్స్ సంబంధించిన జిఎస్టీ నెంబర్లు, అదేవిధంగా దానికి సంబంధించిన క్వాలిటీ, అదేవిధంగా బేల్స్కి సంబంధించిన సైతం పూర్తి వివరాలు అడిగారు. దానికి సంబంధించి ఈ వేబిల్ నెంబర్లు, అవుట్వర్డ్ మూమెంటు, అదేవిధంగా బేల్స్ ఫ్రమ్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ పూర్తి స్థాయిలో వివరాలు అడిగారు. ఆయా మార్కెట్ కమిటీల నుంచి వివరాలు 3 రోజుల్లో తీసుకోవాలని ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ ఏదైతే ఉందో పీడిఎఫ్ మరియు ఎక్సెల్ ఫార్మాట్తో పాటు హార్డ్ కాపీ, ఫిజికల్ కాపీ సైతం 3 రోజుల్లో సబ్మిట్ చేయాలని ఇందులో చెప్పడం జరిగింది. సిఐడికి సంబంధించిన ఆఫీస్ నుంచి ఇది లెటర్ వచ్చింది. ఈ కింది అడ్రస్కు దాని పూర్తి వివరాలు పంపాలని వాళ్ళు అక్కడి నుంచి అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి సంబంధించిన లెక్కలు తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి జిన్నింగ్ మిల్లులు, అదేవిధంగా మార్కెట్ కమిటీల పరిధిలో పత్తి కొనుగోళ్లు, సీసీఐకి సంబంధించిన ఈ 2024 నుంచి 26 మధ్యలో జరిగిన కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అడిగారు. దానికి సంబంధించి అందులో ఆ సమయంలో ఏ అధికారులు ఉన్నారనే రిపోర్ట్ సైతం అడిగిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీవీ నిఘాలో తక్పట్టిల వ్యవహారం బయటకు వచ్చింది. కొంతమంది అక్రమాలు చేసిన నేపథ్యంలో సుమారు 82 క్వింటాలకు పత్తికి పైగా అక్రమంగా అమ్మినట్టు చూపించి డబ్బులు దండుకున్న విషయాన్ని ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. ఆ తక్పట్టిల మోసానికి సంబంధించి పోలీసులు సైతం విచారణ చేపట్టారు. అందులో 7గురిపై కేసు నమోదు చేసి 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిఐడి రంగంలో దిగడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్తి కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో కొనుగోళ్ల పైన పూర్తిస్థాయి నివేదిక కోరింది. దానికి 3 రోజుల సమయాన్ని సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిఐడి రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్నాయని అయితే చెప్పచ్చు. అధికారులు మాత్రం ఈ రిపోర్ట్ తయారు చేసే పనిలో నిమగ్నమైనట్టుగా మనకున్న సమాచారం. ఇది పత్తి కొనుగోళ్ల అక్రమాలకు సిఐడి విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.